ఖడ్గం సినిమా గుర్తుంది కదా. అందులో హీరోయిన్ సంగీత పాత్ర రియాలిటీకి ఎంతో దగ్గరగా ఉంటుంది. హీరోయిన్ కావాలన్న కోరికతో పల్లెటూరు నుంచి సినీ ఇండస్ట్రీ గేట్ వద్దకు వచ్చిన సంగీత ఒక డైరెక్టర్ ట్రాప్ కి తన శరీరాన్ని అప్పగించుకుంటుంది. ఇలా చేస్తేనే హీరోయిన్ అవ్వగలమని సంగీత అమ్మ కూడా ఆమెను బలవంత పెడుతుంది. నిజానికి ఇది సినిమా కథ కాదు, సినీ ఇండస్ట్రీలో జరిగేది ఇదే. ఇటీవలి కేరళ సినీ ఇండస్ట్రీ మాలీవుడ్ లో బయటపడ్డ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం చూస్తే ఈ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే ఇది ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యవహారం మాత్రమే కాదు, టాలీవుడ్ టు బాలీవుడ్ తో పాటు ఇతర రంగాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. శరీరాలు అర్పించుకోవాలి, ఎదురు తిరగకుండా కోరికలు తీర్చాలి, లేకపోతే ఛాన్సులు ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇది జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ సారాంశం. మాలీవుడ్ లో స్త్రీ పరిస్థితులను తెలుసుకునేందుకు వేసిన జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. మాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువేనని ఈ రిపోర్ట్ బయటపెట్టింది. సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలు, మహిళలు ఏదో ఒక టైంలో కొందరితో సన్నిహితంగా మెలగాల్సిందేనని రిపోర్ట్ చెబుతోంది. అలాంటి వాటికి ఒప్పుకుంటేనే సినిమాల్లో ఛాన్సులు ఇస్తున్నారని రిపోర్ట్ బహిర్గతం చేసింది. అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అనే పదాలు మలయాళ ఇండస్ట్రీలో చాలా సర్వసాధారణం. ఇక సినిమా షూటింగ్ టైంలో అయితే మహిళలు గదుల తలుపులు తడుతూనే ఉంటారట, తాగి వచ్చి మరి గోల చేస్తారట, వాటిని తెరిచే వరకు బలవంతంగా డోర్లు పగిలేలా శబ్దాలు చేస్తారట. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే స్టార్డమ్ పెరిగే కొద్దీ ఈ వేధింపులు ఇంకా ఎక్కువ అవుతాయని హేమా కమిటీ నివేదిక చెబుతోంది. ఇక లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. మరోవైపు కోరికలు తీర్చేందుకు అమ్మాయి ఒప్పుకోకపోతే హీరోలు ఎంత దిగజారుతారో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ కళ్లకు కడుతోంది. ఓసారి ఒక హీరోయిన్ శారీరకంగా లొంగకపోవడంతో సంబంధిత హీరో హక్ సీన్ కోసం ఆమెతో 17 సార్లు రీటేక్ తీసుకున్నాడట. అసలు ఆ సినిమా కథ చెప్పేటప్పుడు ఆ కౌగిలించుకునే సీన్ లేనేలేదు. అయితే కావాలని తర్వాత ఆ సీన్ యాడ్ చేసి మరీ హీరో తనను లైంగికంగా వేధించాడని బాధిత హీరోయిన్ కమిటీకి చెప్పుకొచ్చింది. నిజానికి ఈ రిపోర్ట్ 2019లోనే జస్టిస్ హేమా కమిటీ ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. కానీ కారణం ఏంటో తెలియదు, కానీ అందులోని వివరాలు బయటకు రాలేదు. అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ కింద పలువురు రిపోర్ట్లోని అంశాలను చెప్పాలని అడగడంతో అసలు విషయం బయటపడింది. 2017లో మలయాళీ నటి భావనా మీనన్ పై కొంతమంది దుండగులు లైంగిక దాడి చేశారు. దీని వెనుక మాలీవుడ్ స్టార్ హీరో దిలీప్ ఉన్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కేసులో అతనే ప్రధాన సూత్రధారి కూడా. దీంతో సినీ ఇండస్ట్రీలో స్త్రీల పరిస్థితి మరింత లోతుగా తెలుసుకునేందుకు కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని నియమించింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా మెప్పించిన శారద కూడా ఈ కమిటీలో సభ్యురాలు. ఇదంతా కేవలం మలయాళీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదు, టాలీవుడ్ లోనూ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ప్రకంపనలు రేపిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక ఇదంతా సినీ ఇండస్ట్రీకి చెందిన విషయం మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ నుంచి బ్యాంకింగ్ వరకు దాదాపు ప్రతి రంగాల్లోనూ ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. కోరికలు తీర్చకపోతే ఎదగనివ్వమని చెప్పి భయపెట్టేవారు చాలా మంది మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు, మనతోనే తిరుగుతూ ఉంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని దుస్థితి మహిళలది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.